హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది మన బుజ్జమ్మ అన్నప్రాసన వీడియో. అన్నప్రాసన రోజు ముందుగా ఏం ముట్టుకుందో చూసేద్దామా? మొదటగా విడిచిపెట్టాక డైరెక్ట్గా ఎదురుగా ఉన్న బుక్ ముట్టుకోవడానికి దూసుకెళ్ళిపోతుంది. ఏమైందో ఏంటో దగ్గరికి వెళ్ళాక బుక్ మీద కన్ను కాస్త పక్కన మెరుస్తున్న బంగారం పైన పడింది. ఇంకంతే, బంగారం ముట్టుకుంది ఫస్ట్. అదిగో పట్టేసుకుంది. మన బంగారు తల్లి బంగారం పట్టుకుంది మొదటిగా. ఇక రెండోసారి అది విడిచిపెట్టానా, మళ్ళీ అంతే, ఎదురుగా ఉన్న బుక్ దగ్గరికే పరిగెడుతుంది. చూసేయండి. అదిగో ఇప్పుడు బుక్ తీసేస్తుంది. రెండవసారి బుక్ తీసుకుంది. ఇక మూడవసారి ముచ్చటగా విడిచిపెట్టాను. ఏం తీస్తుందో చూడాలి మరి. వచ్చింది, స్ట్రైట్గా వస్తుంది. డబ్బులు పట్టుకుంటుందా? అరేరే, బంతి పూలు పట్టుకుంది. చూసారా? నేను డెకరేషన్ చేసేటప్పుడే అనుకున్నా ఆ రెక్కల్ని పట్టేసుకుంటుంది, వేయకూడదని. మళ్ళీ ఎందుకో వేయాలి అనిపించింది, వేసేసా. నేనేమో తిండి అంటే ఇష్టం కదా, తిండి పట్టుకుంటుందేమో అని చూపిస్తున్నా. అయినప్పటికీ డబ్బులు ముట్టుకుంది ముచ్చటగా మూడోసారి. వాళ్ళ నాన్న తినిపించేస్తున్నారు మొదటగా. ఫస్ట్ యాక్చువల్లీ తాతయ్య కానీ మేనమామ కానీ తినిపించాలంటారు కదా, కానీ తాత నాన్నమ్మ రావడానికి 450 కిలోమీటర్స్ దూరంలో, అమ్మమ్మ తాతయ్య రావడానికి 550 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మేము. అందుకే ఎవరూ రాలేకపోయారు. సో వాళ్ళ నాన్ననే మొదటగా తినిపిస్తున్నారు. ఏంటి కొత్తగా ఉంది, అయినా బాగుంది అన్నట్టుగా తినేస్తుంది మన బుజ్జమ్మ. ఆశీర్వదిస్తున్నారు. చూడండి, నోట్లో పెట్టకుండా తలపై ఏం వేస్తున్నారా అని చూస్తుంది. ఇక నేను నా బంగారు తల్లికి తినిపిస్తున్నానా, మొత్తం పెట్టేయమ్మా తినేస్తాను అంటుంది. చూడండి ఇక్కడ బుజ్జమ్మ ఎలా చూస్తుందో. ఏంటి అప్పుడే అయిపోయిందా అన్నప్రాసన? అరగంట అన్నప్రాసన కోసం అమ్మ 2 రోజులుగా కష్టపడుతుందా? ఫైనల్లీ ఇలా జరిగిందండి బుజ్జి తల్లి అన్నప్రాసన. మాకైతే చాలా బాగా జరిగింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.